ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరి మటుకు వాళ్ళు తెగ రాసిస్తున్నారు. మనకేం తక్కువ, మనం రద్దాం. అబ్బా, ఎవరి కంట్లో పడకూడదో వాళ్ళ కంట్లోనే పడ్డానే. వద్దు, నీకు దండం పెడతాను. సార్, ఎవరో కాపీ కొడుతున్నారు సార్. కాపీయా? ఎవరు కాపీ కొడుతున్నారు? అక్షిత, నువ్వా? సార్కి చెప్పేస్తా. వద్దు, నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లే, నిన్ను పట్టిస్తే లైఫ్ స్పాయిల్ అవుతుందని ఊరుకుంటున్నాను. నా సంగతి తెలీదు. ఎవరైనా స్లిప్పులు పెట్టినా పక్క వాళ్ళ దాంట్లో చూసి రాసినా మీ కెరీర్ అవుటే. అవును, లెక్చరర్ గారు చెప్పింది నిజమే. ముందు ఇంట్లో బాగా చదువుకొని రావచ్చుగా. ఎదురుగా కూర్చున్న వాళ్ళ పేపర్లు చూసి రాయడం ఏంటి? సరిగ్గా రాయండి. ప్లీజ్ చూపించు. నన్నే బెదిరిస్తావే లెక్చరర్కి చెప్తాను అని. ఇప్పుడు చూడవే నిన్ను ఎలా ఇరికిస్తానో. సార్, ఏంటి? అటు చూడండి, పల్లవి స్లిప్పులు పెట్టి కాపీ కొట్టి రాస్తుంది. పల్లవి, ఏంటిది? ఏమో సార్, నాకు తెలీదు. తెలీదా? అంటే స్లిప్పులు పెట్టి కాపీ కొడుతున్నావు, తిరిగి ఎవరో కొడుతున్నారని అబద్ధాలు చెప్తున్నావు. లేదు సార్, నేను స్లిప్పులు పెట్టలేదు సార్. మరి ఇదేంటి? నిజంగా ఈ స్లిప్కి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. అలా నువ్వు చెప్తే నమ్మేస్తారా? నీకు సంబంధం లేకపోతే అది నీ దగ్గర ఎందుకుంది? సార్, అందులో ఉన్న క్వశ్చన్ కి నేను ఆన్సర్ షీట్ లో ఇంకా ఆన్సరే రాయలేదు సార్. కావాలంటే చూడండి. అమ్మని, నీ లైఫ్ స్పాయిల్ అవ్వద్దని నీ గురించి ఆలోచించి నేను ఊరుకుంటే నన్నే ఇరికిస్తావా? ఇప్పుడు చెప్తాను. సార్, ఈ స్లిప్ నాది కాదు సార్, భువనది. భువనాదా? అవును సార్. ఈ స్లిప్ లో యాస్టీస్ గా ఏముందో అదే రాసుంటుంది. ఎవరు రాసిన ఆన్సర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. యాస్టీస్ గా రాసింది ఎవరో చూస్తే మీకే తెలిసిపోతుంది. చూడండి సార్, భువన ఆన్సర్ షీట్. లేదు సార్, నాకేం తెలీదు సార్. తను కావాలని నన్ను ఇరికిస్తుంది సార్. భువనా, స్లిప్పులు పెట్టి ఎగ్జామ్ రాస్తావా? బుద్ధి లేదు. నిన్ను ఇప్పుడే డీపార్ చేస్తున్నా. వెళ్ళిపో బయటికి. సార్ 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 ప్లీజ్ సార్, నేను ఎగ్జామ్ రాయకపోతే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. ఆ బుద్ధి ముందుండాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మా మమ్మీ చంపేస్తుంది సార్ నన్ను. మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. ఈ ఒక్క తప్పునే క్షమించండి ప్లీజ్ సార్. చరణ్, నువ్వైనా చెప్పు. సార్, తను చేసింది తప్పే, సమర్థించట్లేదు. కానీ
ఇప్పుడు ఈ ఎగ్జామ్ మిస్ అయితే తన ఇయర్ వేస్ట్ అవుతుంది సార్. ప్లీజ్ సార్. పల్లవి ఉమ్, చెప్పు. పోనీలేండి సార్. చేసింది మొదటి తప్పుగా క్షమించండి సార్. మళ్ళీ ఎప్పుడైనా ఇలా చేస్తే గనక మీరు చెప్పినట్టు డిబార్ చేసేయండి. మేమందరం పాస్ అయితే తనొక్కతే వెనకబడిపోతుంది సార్. బాగోదు సార్. ప్లీజ్ సార్. సరే, వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి ఊరుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి వేషాలు వేసావనుకో, ఎవరు చెప్పినా వినను. తీసుకో. పల్లవి ఉమ్, పల్లవి ఎగ్జామ్ బాగా రాసావా? నేను బానే రాశాను కానీ నన్ను ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళే పాపం నన్ను రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎవరది? ఉమ్, అదిగో వస్తున్నాడుగా చరణ్. అంటే నీ బుక్స్ పాడు చేసింది ఆ మహానుభావుడే. హలో, ఏంటి స్పెట్స్ తీసేసావు? పెట్టుకో, బాగుంటుంది. ఏమొద్దులే. ఎనీవే థ్యాంక్స్. నీకు కూడా థ్యాంక్స్. నేనంటే నువ్వు ఆన్సర్ పేపర్ చూపించావు కాబట్టి థ్యాంక్స్ చెప్పాను. నువ్వు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఇవాళ ఒక ఎగ్జామ్ కి బదులు వేరే ఎగ్జామ్ ని మిస్ అవ్వబట్టే కదా తన ఎగ్జామ్ బుక్స్ పాడు చేసావు. అందుకని థ్యాంక్స్ చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను తన నోట్బుక్ ని పాడు చేయడం ఏంటి? కవరింగ్ వద్దమ్మా, ఆ పని నువ్వే చేశావని రాత్రే నాకు డౌట్ వచ్చింది. ఎప్పుడు లేనిది ఉదయాన్నే లేచి దేవుడికి పూజ చేసి ఎందుకు పూజ చేస్తున్నావంటే ఎగ్జామ్ ఫెయిల్ అవ్వాలని నువ్వు స్లిప్ అయ్యావు కదా, అప్పుడే అర్థమైంది. సారీ. అందుకే చెడపకురా చెడేవు అంటారు. ఆ స్లిప్ పల్లవి మీద వేసి భలే ఇరికించేశావని ఆనందపడ్డాను కానీ ఎప్పుడు ఇదే జరుగుతుంది. అది మనకి శత్రువైనా దాని తెలివికి మాత్రం ఒప్పుకోవాలి. పల్లవి మీద ఏదైనా కోపం ఉంటే వేరేలా చూసుకోవాలి కానీ అలాంటి పని చేయడం ఏంటి చరణ్? ఎగ్జామ్ పోతే ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా. అంత ఆలోచన ఆయనకి ఎలా ఉంటుందిలే. హలో, ఇవాళ నువ్వు ఎగ్జామ్ రాసి ఇలా హ్యాపీగా ఉన్నావంటే దానికి కారణం నేను. అది గుర్తుపెట్టుకో. ఏదో తను నీ మీద ఓడిపోయిందని రెచ్చిపోకు. నేనేం రెచ్చిపోవడం లేదు. నేను కూడా తనలాగే ఆలోచించుంటే పరిస్థితి ఏమై ఉండేదో ఆలోచించుకోమంటున్నా. స్లిప్ పెట్టింది చూసి కూడా సార్కి చెప్పకుండా ఎక్కడ తన ఇయర్ వేస్ట్ అవుతుందో అని పోనీలేని నేను వదిలేస్తే నేను చేసిన ఉపకారాన్ని మర్చిపోయి తిరిగి నన్నే ఇరికించాలని చూసింది.